మీ అందరికీ యేసుక్రీస్తు నామంలో నా యొక్క శుభములు వందములు తెలియజేసుకుంటామండి. ప్రియమైన దేవుని పిల్లరా, బైబిల్ చాలా ప్రాముఖ్యమైన గ్రంథం అండి. దేవుడి మనస్సు, దేవుడు రాయించిన మహాజ్ఞాన గ్రంథము. ఈరోజు చాలామందికి యొక్క బైబిలు పుస్తకం అర్థం కాక క్రైస్తవులు కూడా, బోధకులు కూడా, సమాజంలో చాలామంది మరి ప్రభువు చెప్పిన మాటలను పక్కన పెట్టేసి వారి సొంత నిర్ణయాలు ముందు పెట్టి క్రైస్తవుల మీద విశ్వాసుల మీద ఈరోజు ప్రకటిస్తూ వారు కూడా దేవుని మాటను తిరస్కరించి బైబిల్లో ఆజ్ఞలను అనుసరించక తమకు ఇష్టమైనట్టు, తమకు నచ్చినట్టు మార్గంలో ఈరోజు నడుస్తున్నారండి బోధకులు. ఈరోజు క్రైస్తవులు మట్టలాదివారం ఆచారమా ఆజ్ఞ మట్టలాదివారం గురించి ఈరోజు మనం ఒక ప్రాముఖ్యమైన అంశం గురించి మనం పరిశీలిద్దాం, ఆలోచన చేద్దాం. మట్టలాదివారం మనం జరిగించుకోవచ్చా, ఆచరించవచ్చా? ప్రభువు మనకి ఏమన్నా ఆజ్ఞగా ఈ యొక్క మట్టలాదివారం గురించి మనకి ఎక్కడన్నా ప్రభువు చెప్పారా, లేకపోతే అపోస్తులు ఎక్కడన్నా చేశారా అనేది ఈరోజు మనం ఆలోచన చేద్దాం. ప్రియమైన దేవుని పిల్లరా, ఈరోజు క్రైస్తవులండి మట్టలాదివారం ఆచారం క్రైస్తవ సమాజంలో తరతరాలుగా కొనసాగుతుంది. ఈరోజు 2 ఊరేగింపులు నేను చూశానండి. ఒకటి అన్యులు ఊరేగింపు, రెండోది క్రైస్తవులు ఈత మట్టలు పట్టుకొని, ఈత మట్టల మీద ఒక పువ్వులు పెట్టుకొని నడుచుకుంటూ యేసు రాజు వచ్చుచున్నాడు, జయము జయము అని స్తోత్రం చెప్పుకుంటూ వెళ్తున్నారు. ఒక పక్కన అన్యులు వారి దేవుల్ని వారు ఊరేగిస్తున్నారు. ఓ పక్కన క్రైస్తవులు మన దేవుని ఊరేగిస్తున్నారు. ఈ 2 ఊరేగింపులు ఈరోజు నేను చూశానండి. వాళ్ళు వీళ్ళకి వెదురుపడినప్పుడు ఏమనుకుంటారు, వాళ్ళు దేవుణ్ణి వాళ్ళు ఊరేగించుకుంటున్నారు అనుకుంటారు. మన దేవుణ్ణి మనం ఊరేగించుకుంటున్నాం అని వీళ్ళు అనుకుంటారు, వాళ్ళ దేవుణ్ణి వాళ్ళు ఊరేగించుకుంటాం అని అన్నారు. ఊరేగింపు వల్ల ప్రభువుని ఊరేగించటం వల్ల మారు మనసు పొందిన వారు ఎవరైనా కనబడతారా? ఎవరు ఉండరండి. క్రైస్తవ సమాజంలో తరతరాలుగా ప్రతి సంవత్సరం మట్టలాదివారం ఆ రోజు ఉదయం చక్కగా కొత్త బట్టలు వేసుకొని చిన్న పిల్లలతో సహా చిన్న పిల్లలు మొదలుకొని పెద్దల వరకు మరి ఈత మట్టలు పట్టుకొని లేదా కొబ్బరి మట్టలు పట్టుకొని ఆ మట్టలపైన ఒక పువ్వులు పెట్టి రోడ్ల మీద తిరుగుతూ ఉంటారు. గ్రామాలలో కానీ పట్టణాలలో కానీ రోడ్ల మీద కానీ తిరుగుతూ ఉంటారు. ఇది ప్రభువుకి నచ్చిదా? ఇలా తిరగటం వల్ల పరలోకమందున కన్నతండ్రి సంతోషపడతాడా? చరిత్రలో జరిగిన ఒక సంఘటనను యథార్థంగా తీసుకొని యేసుక్రీస్తు వారు యెరూషలేముకి ఎన్నోసార్లు వెళ్ళారండి. యేసుక్రీస్తు వారు ఎన్నోసార్లు యెరూషలేముకి వెళ్ళాడు. కానీ యేసుక్రీస్తు వారు సిలువకు వెళ్ళే ముందు కొన్ని దినాములలో, కొన్ని రోజులలో యేసుక్రీస్తు వారు ఒక గాడిద పిల్లం మీద ఎక్కి యెరూషలేముకి వెళ్ళటం మనకందరికీ తెలుసు. మత్తయి సువార్త చదువుకుంటే మనకు అందరికీ అర్థమవుతుంది. యేసుక్రీస్తు వారు గాడిద మీద వెళ్ళాడని ఈరోజు కూడా కొంతమంది బోధకులు యేసుక్రీస్తు వారు గాడిద మీద వెళ్ళారని మనం కూడా మట్టలాదివారం రోజు ఒక గాడిదని తీసుకొని ఆ గాడిద మీద కూర్చోబెని ఊరేగిస్తూ ఉంటారండి. ఇది ఎంతవరకు వాస్తవమో అనేది మనం ఆలోచించాలి. యేసుక్రీస్తు వారి గాడిద మీదకి వెళ్ళారని మనం కూడా ఒక గాడిద తీసుకొచ్చి గాడిద మీద కూర్చొని మనం కూడా వెళ్ళాలండి వీధులంట. మరి యేసుక్రీస్తు వారు సిలువ ఎక్కారే, మరి వీరు కూడా సిలువ ఎక్కాలి కదండి. ఆలోచించండి. అసలు యేసుక్రీస్తు వారు ఎందుకు గాడిద మీద ఎక్కారు అన్న సంగతి క్రైస్తవులకు తెలియదు. యేసుక్రీస్తు వారు మరి యేసుక్రీస్తు వారు వెళ్ళినప్పుడు బట్టలు పరిచారు. ఎందుకు బట్టలు పరిచారో తెలియదు. అసలు మట్టలాదివారం గురించి ప్రాముఖ్యమైన సంగతి వీళ్ళకి తెలియదు. అసలు మట్టలాదివారం మనం చేసుకోవచ్చా లేదా అనే సంగతి కూడా క్రైస్తవులకి, బోధకులకు తెలియదండి. అంత్యకాలంలో ఉన్నాము. అబద్ధ బోధకులు ఎంతోమంది మీ మధ్యన వచ్చి
మీ ఆత్మను వెతుకులిపోయిన వారు చాలామంది ఉంటారని లేఖనాలు సెలవిస్తున్నారండి. అబద్ధ బోధకులు ఏమన్నా ఎంతోమంది మరి క్రైస్తవులు విశ్వాసులని దారి తప్పించటానికి తిరుగుతూ ఉంటారండి. మోసగాళ్ళు ఎంతోమంది వస్తారని మనకు బైబిల్ సెలవిస్తున్నాడు. ఈరోజు మాయలో పడే వాళ్ళు ఎంతోమంది ఉన్నారు ప్రియమైన దేవుని పిల్లరా. ఏమంటే ఆలోచన చేద్దాం. యేసుక్రీస్తు వారు మరి యెరూషలేముకి ఎన్నోసార్లు వెళ్ళారండి. ఎన్నో సందర్భాలు యేసుక్రీస్తు వారు వెళ్ళారు. కానీ ఒకే ఒక్కసారి అండి గాడిద మీద ఎక్కారు. ఈరోజు క్రైస్తవులు ప్రతి సంవత్సరం గాడిద మీద ఎక్కి ఏమండి ఆ యొక్క గ్రామాలలో తిరుగుతూ ఉంటారు ప్రియమైన దేవుని పిల్లరా. యేసుక్రీస్తు వారు 40 రోజులు ఉపవాసం ఉన్నారు కదండి. పచ్చి మంచినీళ్ళు కూడా ఎక్కడ తాగలేదండి. కానీ ఈరోజు ఉపవాసాలు ఉంటున్నారండి. ఆలోచన చేద్దాం ప్రియమైన దేవుని పిల్లరా. అంటే బైబిల్ వారు పూర్తిగా అర్థం కాలేదని చెప్పొచ్చు. యెషయా గ్రంథం 34:16లో ఒక మాట ఉంటుందండి. ఏముంటుందండి? యెహోవా గ్రంథమును పరిశీలించి చదువుకొనుడి. యెషయా 34:16 యెహోవా గ్రంథమును పరిశీలించి చదువుకోవాలి. ఈరోజు పరిశీలన లేదండి. ఈరోజు ఏమండి బైబిల్ అన్న మహాజ్ఞాన గ్రంథం అనేది ఒక పరిశీలించకపోవటం చాలామంది అపార్థాలు చేసుకుంటున్నారండి. మట్టలాదివారం ఏమండి ఒక మనకి బైబిల్లో ఒక ఆజ్ఞగా దేవుడు ఎక్కడా చెప్పలేదు ప్రియమైన దేవుని పిల్లరా. అపోస్తులు ఎక్కడ చేశారా? ఎక్కడా చేయలేదు. ఏమండి యేసుక్రీస్తు వారు చేయమని చెప్పారా? ఎక్కడా చేయలేదండి. అబద్ధ ప్రవక్తలు వస్తారు జాగ్రత్త అని బైబిల్లో ఎన్నో వచనాలు చదువుకున్నామండి. బైబిల్ చదవకపోవటం వల్ల ఈరోజు క్రైస్తవ సమాజంలో మనుషులందరూ దారి తప్పిపోతున్నారు ప్రియమైన దేవుని పిల్లరా. మట్టలాదివారం గురించి ఏమంటే అసలు యేసుక్రీస్తు వారు ఎందుకు గాడిద మీదకి ఎక్కారో సంగతి తెలియలేదండి. అసలు మట్టలాదివారం అనేది బైబిల్లో ప్రియమైన దేవుని పిల్లరా పాటించమని ఎక్కడా చెప్పలేదు ప్రియమైన దేవుని పిల్లరా. అపోస్తులు ఎక్కడా చేయలేదు. ఏమండి యేసుక్రీస్తు వారు కూడా ఒక్కసారే గాడిద మీద ఎక్కారండి. మరి ఆ కాలంలో అంటే గుర్రాలు లేవా? ఉన్నాయి. మరి గాడిదని ఎందుకు ఎంచుకున్నాడు అనేది ఎవరైనా ఆలోచిస్తున్నారా? కొంతమంది కొన్ని ఊర్లోనండి ఒక బోధకుడిని యేసుక్రీస్తు వారిని వేషం వేసి గాడిద మీద ఎక్కించి ఊరేగిస్తున్నారండి. ఎంత పాపం అండి! ఎప్పుడన్నా యేసుక్రీస్తు వారు అలా చేయమని చెప్పారండి? ఆలోచించండి. కింద బట్టలు పరచడం వల్ల ఏం ఉపయోగం ఉందండి? కొంతమంది పాస్టర్లు అయితే ఏమంటే గాడిద మీద ఎక్కిన తర్వాత సంఘంలోకి వచ్చేటప్పుడు అయ్యగారికి విశ్వాసులు ఏం పరుస్తారో తెలుసండి? బట్టలు పరుస్తారండి. ఆ బట్టల మీద నడుచుకుంటూ వెళ్తాడు అయ్యగారు. కొన్ని ఊరిలో కొన్ని ప్రాంతాలలో వీడియో చూశానండి నేను. ఇప్పటికీ సమాజంలో క్రైస్తవులు దారి తప్పుతున్నారన్న సంగతి తెలియట్లేదండి. మట్టలు పట్టుకోవటం వల్ల ఏం ఉపయోగం ఉందండి? ఈత మట్టలు పట్టుకొని కొబ్బరి మట్టలు పెట్టుకొని ఏమండి ఊరూరు మరి తిరుగుతూ ఉంటారు. ఎంతవరకు ఏది నిజమో ఏది అబద్ధమో అబద్ధ ప్రవక్తలు ఏమండి అంత్యకాలంలో వస్తారన్న సంగతి ఎన్నో సందర్భాలు దేవుడు మనకి హెచ్చరించాడు ప్రియమైన దేవుని పిల్లరా. ఆలోచించారా ఎవరైనా? ఆలోచించండి ప్రియమైన దేవుని పిల్లరా. అసలు మన ఆత్మకు అవసరమైన మాటలు బోధకులు చెప్తున్నారంటే సమాజంలో ఎవరు చెప్పట్లేదండి. ఎవరు చెప్పట్లేదు ప్రియమైన దేవుని పిల్లరా. ఎవరు చెప్పకపోవటం వల్ల ఈరోజు క్రైస్తవ సమాజం ఎలా ఉందంటే ప్రియమైన దేవుని పిల్లరా ఇంకా ఈత మట్టలకే ఆచారంగా ఉంటుందండి. హృదయం దూరంగా ఉందండి. హృదయం దూరంగా ఉంది. ఏమండి వాక్యాన్ని దూరం పెట్టేశారు ఈరోజు సమాజంలో. ఆచారాలకి మాత్రం ముందు పెట్టారండి. ఆచారాలకి దేవుడు సంతోషపడ్డాడు ప్రియమైన దేవుని పిల్లరా. దేవుడు చెప్పిన ఆజ్ఞలలో ఒకటన్నా పాటిస్తున్నారండి? ఆలోచించండి ప్రియమైన దేవుని పిల్లరా. ఆ బట్టల మీద ఆ బోధకుడు నడిపించటం వల్ల ఏం ఉపయోగం వస్తుందండి? ఇగో ఆ బట్టలు కనీసం లేని వారికని ఇస్తే ఎంత ఆనందపడతారండి. ఎంతోమంది మరి ఈరోజు మరి సమాజంలో బట్టలు లేని వారు ఉన్నారు. వారికి ఇవ్వండి, పేదవారికి ఇవ్వండి ఆ బట్టలు పరిచేది. ఆ పాస్టర్ గారు ఆ బోధకుడు వాటి మీద వెళ్ళే బదులు ఆ బట్టలు తీసుకొని ఎంతమంది అనాథాశ్రమాలలో ఇవ్వండి. అది దేవుడు ఆనందపడతాడు. కానీ నువ్వు గాడిద పిల్ల మీద ఎక్కి ఊరేగించడం వల్ల దేవుడు కనతండ్రి అంటే దేవుడు ఆనందపడడు ప్రియమైన దేవుని పిల్లరా. ఆనందపడ్డావు. ఆలోచన చేయండి ప్రియమైన దేవుని పిల్లరా. యెషయా గ్రంథం పరిశీలించి చదువుకోవాలి. ఈరోజు పరిశీలన లేదు, ధ్యానించటం లేదు. బైబిల్ అనే పుస్తకంలో
ఏ దేవుడు మన కోసం ఏ రాయించాడు కన్నతండ్రి అయిన దేవుడు, అది పక్కన పెట్టేసేసి ఇగో ఆచారాల వైపుకే వెళ్ళిపోతున్నారండి. ఆజ్ఞలు పక్కన పెట్టేశారు, ఆచారాలు ముందు పెట్టేశారు. దేవుడికి కావాల్సింది ఆజ్ఞ అండి, ఆచారాలు కాదు. ఇప్పటికీ పాస్టర్ గారిని ఏమండి ఒక గాడిద మీద ఎక్కించుకొని ఇప్పటికీ పాస్టర్ గారిని ఊరేగిస్తున్నారండి. ఏం అర్థమైందండి బైబిలు? ఏమి నేర్చుకుంటున్నారు బైబిలు? చెప్పేవాడు లేడండి. చెప్పేవాడు అన్ని అబద్ధాలు, మోసాలు, మాయలు ఏంటి కల్పనా కథలు వైపే ఈరోజు మనుషులు ఏమండి ఈరోజు బోధకులు చెప్తున్నారంటే సిగ్గుపడాలి ప్రియమైన దేవుని పిల్లారా. కన్నతండ్రి అయిన దేవుడు బాధపడతాడన్న సంగతి ఏ ఒక్కరైనా ఆలోచిస్తున్నారండి? ఏ విశ్వాసులైన బైబిల్ చదువుతున్నారండి? అలా ఎవ్వరు చదవకపోవటం వల్లే ఈరోజు మట్టలు పట్టుకొని రోడ్ల మీద తిరుగుతున్నారండి. ఏం అర్థమైంది ప్రియమైన దేవుని పిల్ల? ఆలోచించండి ప్రియమైన దేవుని పిల్ల. యెహోవా గ్రంథాన్ని పరిశీలించి చదువుకోమన్న దేవుడు ఈరోజు పరిశీలన లేదు, ఈరోజు ఆలోచన లేదు. ఈరోజు అసలు సంఘంలో విశ్వాసులు కూడా చదివేవారు కూడా ఎవరు లేరండి. అంత్యకాలంలో ఉన్నాం కనుక ప్రియమైన దేవుని పిల్లరా, నీ ఆత్మను నువ్వు కాపాడుకోవాలి ప్రియమైన దేవుని పిల్లరా. ఎంతోమంది అబద్ధ బోధకులు వస్తారు, మోసపరుస్తారు, నిన్ను మాయ చేస్తారు, ఇదే నిజమని చెప్తారు. కానీ వాటన్నిటికీ నువ్వు పరిశీలన చేసుకోవాలి. బైబిల్ ఇలా చెప్పిందా? ఇగో పాస్టర్ గారు చెప్తున్నారు, ఇగో గాడిద మీద ఎక్కించుకుని ఊరేగించమని బైబిల్ ఎక్కడ చెప్పిందా అనేది ప్రతి ఒక్కరు క్రైస్తవులు ఆలోచించాలి ప్రియమైన దేవుని పిల్లరా. అలా ఆలోచించటం లేదండి. అసలు యేసుక్రీస్తు వారు గాడిద మీదకి ఎందుకు యెరూషలేముకి వెళ్ళాడో తెలుసండి? అది తెలియదు. ఎందుకు యేసుక్రీస్తు వారు ఏమండి ఆ గ్రామాలలో వెళ్ళినప్పుడు బట్టలు పరిచారా? అది తెలియదు. ఏమీ తెలియదు ప్రియమైన దేవుని పిల్లరా. అందుకే ఆ మట్టల ఆదివారం ఆజ్ఞగా ఇవ్వలేదండి. ఈరోజు మనుషులు ఆచారంగా పెట్టేసుకున్నారు బోధకులు. ఇది ఆచారం ప్రతి సంవత్సరం చేసుకుంటున్నారంటే ఒక్కసారి ఏం అర్థమైందో ఒక్కసారి ఆలోచించండి ప్రియమైన దేవుని పిల్లరా. ఇగో నువ్వు తిరగటం వల్ల ప్రతి మనిషి మారు మనసు పొంది రక్షణ తీసుకోడండి. వినుట వలన విశ్వాసం కలుగును, వినుట క్రీస్తు మాట వలన కలుగున లేఖనాలు సెలవిస్తుంది. నువ్వు ఈత మట్టలు పట్టుకున్నంత మాత్రాన నువ్వు పరలోకం వెళ్ళిపోతావా? ఓ విశ్వాసి, ప్రతి ఒక్కరూ ఆలోచించండి ప్రియమైన దేవుని పిల్లరా. దీని గురించి బైబిల్ ఏం చెప్పింది ఒకసారి మనం పరిశీలన చేస్తే మత్తయి గారు రాసిన సువార్త 21వ అధ్యాయం, మత్తయి గారు రాసిన సువార్త 21వ అధ్యాయం మొదటి వచనం నుంచి చదువుదామండి. తరువాత యెరూషలేముకు సమీపించి ఒలీవ చెట్టు కొండ దగ్గర ఉన్న బెత్గేబు వచ్చినప్పుడు యేసు తన శిష్యులలో ఇద్దరును చూచి, మీ ఎదుటనున్న గ్రామమునికి వెలుడి. వెళ్ళగానే కట్టబడి ఉన్న ఒక గాడిదయు దానితోనున్న ఒక గాడిద పిల్లయు మీకు కనబడిను. వాటిని విప్పి నా యొద్దకు తోలుకుని రండి. ఎవడైనను మీతో ఏమైనను అని ఎడల అవి ప్రభువు కొరకు కావలసి ఉన్నవని చెప్పవలెను. వెంటనే అతడు వాటిని తోలిపెట్టుమని చెప్పి వారిని పంపెను. ఎవడు యేసుక్రీస్తు వారు యెరూషలేముకి ఎన్నోసార్లు వెళ్ళారండి. కానీ ఒక్కసారి గాడిద మీద వెళ్ళినప్పుడు యేసుక్రీస్తు వారు ఒక ఇద్దరు శిష్యులను పిలిచి, మీరు ఒక గ్రామానికి వెళ్ళండి, ఆ గ్రామంలో ఒక గాడిద పిల్లని కట్టేసి ఉంటుంది. ఆ గాడిద పిల్లని ఆ గాడిద పిల్లని కట్లు విప్పి నా దగ్గరికి తీసుకు రమ్మని ప్రభువు ఆజ్ఞించాడండి. ఎందుకు గాడిద పిల్ల మీద ఎక్కాడో ఎవరైనా ఆలోచిస్తున్నారో ప్రేమైన దేవుని పిల్లరా? ఎవరు ఆలోచించారండి? శిష్యులు వెంటనే వెళ్ళారండి. వెళ్ళంగానే అక్కడ ఒక గాడిద పిల్ల కట్టి ఉండటం చూశారు. కట్టి ఉండగానే అవి విప్పుచుండగా ఆ యొక్క యజమాని ఎవరి కొరకు తీసుకెళ్తున్నారని అన్నప్పుడు, నేను ప్రభువు కొరకు తీసుకెళ్తున్నాను ఆ యొక్క శిష్యులు చెప్పినప్పుడు వెంటనే ఆ గాడిద పిల్లను ప్రభువు దగ్గరికి తీసుకురావడం జరిగిందండి. జరిగినాక యేసుక్రీస్తు వారు ఆ గాడిద మీదకి ఎక్కి యెరూషలేముకి వెళ్ళటం మనకందరికీ తెలుసు. ఎందుకంటే ఇది సందర్భాన్ని బట్టి ఈరోజు మనం కూడా ఒక గాడిద పిల్ల మీద వెక్కి మనం కూడా ఊరూరు తిరగాలి అనే భావనలో ఈరోజు సమాజంలో పాస్టర్లు గారు చెప్తున్నారని బోధకులు చెప్తున్నారంటే వారికి బైబిల్ అర్థం కాలేదని చెప్పవచ్చు ప్రియమైన దేవుని పిల్లరా. ఆలోచించండి, ఈ యొక్క పరమార్థానికి అర్థం ఏంటి? ఏమండి, యేసుక్రీస్తు వారి గాడిద మీదకి ఎక్కిన కొన్ని దినములలోనే సిలువ ఎక్కాడండి. అవునా? ఈరోజు మనం గాడిద మీద తిరిగిన వారిని సిలువేయండి. ఆలోచించండి. అమ్మో, మా పాస్టర్ గారిని సిలువ ఎలా వేస్తారు, మాకున్నది ఒక పాస్టర్ గారే అంటారు. యేసుక్రీస్తు వారు చెప్పింది ఏమండి మనం చేయమనా? ఇది ఆచారంగా పెట్టేసుకున్నారండి ఈరోజు క్రైస్తవులు. ఆజ్ఞగా కాదండి. ఈత మంటలు పట్టుకునటం వల్ల నువ్వు మారు మనసు పొందుతారండి ఎదుటి వారు చూసి. ఆలోచించండి ప్రియమైన దేవుని పిల్లరా. యేసుక్రీస్తు వారు ఎందుకు గాడిద మీదకి ఎక్కాడో తెలియదు. కాబట్టి ఈ సందర్భాన్ని చూసి ప్రతి
ప్రతి మట్టలాదివారం రోజు యేసుక్రీస్తు వారు గాడిద మీదకి ఎక్కి ఊరేగిస్తున్నారు. మరి కొంతమంది ట్రాక్టర్లో గాడిద పిల్లను పెట్టి ఆ గాడిద మీద ఒక పాస్టర్ ఒక యేసుక్రీస్తు వారు బొమ్మ పెట్టి ఊరేగిస్తున్నారు. మరి కొంతమంది యేసుక్రీస్తు వారు వేషం వేసుకొని గాడిద మీదకి ఎక్కి ఊరేగుతున్నారు. మరి కొంతమంది సిలువ పట్టుకొని వెళ్ళిపోతున్నారు. ఇవన్నీ ఆచారాలుగా పెట్టేసుకున్నారు తప్ప ఆజ్ఞగా దేవుడు ఎక్కడ చేయమని చెప్పలేదండి. లేఖనాలు పరిశీలించాలి ప్రేమైన దేవుని పిల్లరా. లేఖనాల ద్వారా నీకు నిత్య జీవం ఉంటుందని సంగతి ఒకసారి ఆ మాట యోహాను సువార్త 5వ అధ్యాయం 39వ వచనంలో ఉంటుందండి. లేఖనం ముందు మీకు నిత్య జీవం కలదని వాటి ద్వారా మీరు తలంచుచు పరిశోధిస్తున్నారా? యోహాను సువార్త 5వ అధ్యాయం 39వ వచనం అండి. లేఖనముల యందు మీకు నిత్య జీవం కలదని తలంచుచు వాటిని పరిశోధిస్తున్నారా? ఈరోజు లేఖనాలు పరిశీలించే పనిలో ఎవరు లేరండి. అసలు లేఖనాల ద్వారా నిత్య జీవం ఉంచిద్దని కన్నతండ్రిని దేవుడు క్లియర్గా చెప్పాడు. అది కూడా పట్టించుకున్నారా? ఆలోచిస్తున్నారా? ఎవ్వరూ ఆలోచించట్లేదండి. మాకు లేఖనాలతో పని లేదు, మాకు ఆచారంతోనే పని ఉంది. లేఖనాలు ఉపయోగం లేదంటున్నారండి ఈరోజు క్రైస్తవ సమాజంలో బోధకులు, పాస్టర్లు. లేఖనాలు చెప్పింది ఒకటి, మనం చేసేది మరొకటి. దేవుడు చెప్పింది ఒకటి, మనం ఆచరించేది మరొకటి. వీటి వల్ల దేవుడు ఎంత బాధపడతాడో ఎప్పుడైనా ఆలోచించారండి? ఆలోచించలేదండి. లేఖనాల ద్వారా నిత్య జీవం ఉంది. లేఖనాల ద్వారా మన ఆత్మీయ జీవితానికి వెలుగు ఉంది. లేఖనాల ద్వారా నీకు పరలోకం ఉందన్న సంగతి యోహాను గారి ద్వారా చెప్తున్నాడు ప్రియమైన దేవుని పిల్లలు. లేఖనాలు పట్టించుకోవట్లేదు ఈరోజు సమాజంలో. ఇవి ఆచారాలు పక్కన పెట్టేశారు, మనుషులు కల్పించిన పద్ధతుల వైపు వెళ్ళిపోతున్నారండి. మార్కు గారు రాసిన సువార్త 7వ అధ్యాయం 6వ వచనం చూద్దామండి. మార్కు గారు రాసిన సువార్త 7వ అధ్యాయం 6వ వచనం. పెదవులతో నన్ను గణపరచుదురు కానీ వారి హృదయం నాకు దూరంగా ఉన్నది. వారు మానవులు కల్పించిన పద్ధతులు దైవోపదేశములని బోధించుచు నన్ను వ్యర్థంగా ఆరాధిస్తున్నారు. నన్ను వ్యర్థంగా తాటి మట్టలు పట్టుకొని మట్టలాదివారం పూట ఆరాధిస్తున్నారు. నన్ను వ్యర్థంగా ఈరోజు ప్రకటిస్తున్నారు. నా గురించి ఆలోచించట్లేదు. వారి హృదయం దూరంగా ఉందన్నాడు దేవుడు. వారి హృదయం దూరంగా ఉంది, కానీ ఆచారం అతికి దగ్గరగా ఉంది. దేవుడు కోరుకున్నది ఆచారాలు కాదండి. దేవుడు కోరుకున్నది నీ హృదయం కోరుకున్నాడు. మానవులు కల్పించిన పద్ధతులు, మానవులు ఈరోజు మట్టలాదివారం పూట కూడా గాడిద మీద ఎక్కి ఈత మట్టలు పట్టుకొని, కొబ్బరి మట్టలు పట్టుకొని, తాటి మట్టలు పట్టుకొని వెళ్ళే వాళ్ళందరూ మానవులు కల్పించిన పద్ధతులు దైవోపదేశములను బోధించి నన్ను వ్యర్థంగా ఆరాధిస్తున్నారు. నాకు వ్యర్థంగా తిరుగుతున్నారు. వాటి వల్ల తిరగటం వల్ల నాకు ఏం ఉపయోగం ఉంది? లేదండి, తిరగటం వల్ల నాకు ఉపయోగం లేదంటున్నాడు ప్రభువారు. అయినా సరే ఈరోజు క్రైస్తవులు మారటున్నారా? మారట్లేదండి, ఇంకా పెరిగిపోతున్నారండి. యేసుక్రీస్తు వారు ఒక్కసారి సిలువేశారు, వీళ్ళు ప్రతి సంవత్సరం సిలువేస్తూనే ఉంటున్నారండి. ఆలోచించండి, ఒక్కసారి అండి యేసుక్రీస్తు వారు గాడిద మీద ఎక్కి యెరూషలేముకి వెళ్ళారు. ప్రతి సంవత్సరం ఈరోజు బోధకులు యేసుక్రీస్తు వారు వేషం వేసుకొని వీధులు అంతా, గ్రామాలు అంతా తిరుగుతున్నారండి. ఏం అర్థమైందండి? బైబుల్ చక్కగా క్లియర్గా కనతండ్రైన దేవుడు మనకు చెప్తున్నాడండి. వారి హృదయం నాకు దూరంగా ఉన్నది. ఈరోజు చాలామంది మోసపరుస్తారు. అంత్యకాలపు అబద్ధపు క్రీస్తులు, క్రీస్తు వస్తారని చెప్పాడు దేవుడు. నన్ను మోసపరచుటకే మీ ఆత్మలు పాడు చేయడానికి అబద్ధ క్రీస్తులు బయలుదేరి ఉన్నారని చెప్పాడండి దేవుడు. మీ అంతటా మీరే రక్షించుకోవాలండి. బైబిల్ చదవాలి. బైబిల్ చదివితే ఈ యొక్క మట్టలాదివారం మనం జరిగించుకోవచ్చా, ఆచరించవచ్చేది ఆజ్ఞ. ఇది దేవుడు చేసింది, ఇది యేసుక్రీస్తు వారికి చేశారు, మనం కూడా చేయవచ్చా, మనకు అప్లై అవుతుందా, మన ఆత్మీయ జీవితానికి ఇది అప్లై అవుతుందా అని ప్రతి క్రైస్తవుడు ఆలోచించాడు ప్రియమైన దేవుని పిల్లరా. మళ్ళీ చూద్దాం, మత్తయి గారి రాసిన సువార్తకు వచ్చేద్దాం. మత్తయి గారి సువార్త 21వ అధ్యాయం 1వ వచనం నుంచి. తరువాత యెరూషలేముకి సమీపించి ఒలీవ చెట్టు దగ్గర ఉన్న బెత్పేగును వచ్చినప్పుడు యేసు తన శిష్యులతో ఇద్దరు చూచి, ఈ సందర్భం మనం చదివినప్పుడు ఏమర్థమైంది తెలుసా? యేసుక్రీస్తు వారికి కొన్ని రోజుల ముందు, సిలువ వేసే ముందు ఒక గాడిద మీదకి ఎక్కి వెళ్ళారు. ఇది చరిత్రలో జరిగిందండి. చరిత్రలో యథార్థ సంఘటన ప్రియమైన దేవుని పిల్లరా. ఆయన వెళ్ళారని చెప్పేసి మనం గాడిద మీదకి వెళ్ళమని దేవుడు ఎక్కడ మనకి చెప్పలేదు. ఎందుకు యేసుక్రీస్తు వారు గాడిద మీదకి ఎక్కారో తెలుసా? ఎందుకు యేసుక్రీస్తు వారు వెళ్ళినప్పుడు బట్టలు పరిచయం తెలుసా? అది తెలియదండి. ఇది తెలియాలంటే బైబుల్ 66 పుస్తకాలు చదవాలి ప్రియమైన దేవుని పిల్లరా. ఇది యేసుక్రీస్తు వారు ఎందుకు గాడిద మీదకి వెళ్ళాడంటే, ఇప్పుడు చెప్తున్న జాగ్రత్తగా వినండి ప్రియమైన దేవుని. ఈ ప్రవచనం అనేది నెరవేర్పు అండి.
పాత నిబంధనలు ఎంతోమంది భక్తులు ప్రవచనం ఆ ప్రవచనం నెరవేర్చాలి కనుక యేసుక్రీస్తు వారి గాడిద పిల్లనే ఎంచుకోవడం జరిగింది. ఈరోజు చాలామంది బోధకులు గాడిద మీద ప్రసంగాలు చేస్తారు, మట్టల మీద ప్రసంగాలు చేస్తారు. ఏమండి, ఆలోచించండి, ఎందుకు గాడిద పిల్ల మీద ఎక్కాడో అది ఆలోచించట్లేదండి. ఇది ఒక ప్రవచనం. పాత నిబంధనలో ప్రవక్తలో నోటంట పలికించిన ప్రవచనం నెరవేర్పు కొరకు యేసుక్రీస్తు వారు గాడిద పిల్లని ఎంచుకోవడం జరిగింది. ఇది పాత నిబంధనలో ఒక ప్రవక్త అయిన జకరియా గ్రంథం నుంచి ఒక మాట అద్భుతంగా ఉంటుంది. ఇది అలా పెట్టండి. జకరియా గ్రంథము 9వ అధ్యాయం 9వ వచనం అండి. (777) అండి పేజీ నంబరు. జకరియా గ్రంథం 9వ అధ్యాయం 9వ వచనం. ప్రియులారా, 781 అండి పేజీ. జకరియా గ్రంథం 9వ అధ్యాయం 9వ వచనం. సియోను నివాసులరా బహుగా సంతోషించుడి, యెరూషలేము నివాసులరా ఉల్లాసంగా ఉండుడి. నీ రాజు నీతిపరుడు, నీ రాజు నీతిమంతుడు, యథార్థవంతుడు, న్యాయవంతుడు యేసుక్రీస్తు వారండి. ఆయనలో ఎటువంటి పాపము లేదు. ఆయన ఒక గొప్ప నీతిమంతుడి, ప్రేమైన దేవుని పిల్లరా. నీతిపరుడును, రక్షణ గలవాడును, దీనుడైన గాడిద పిల్లనెక్కి నీ యొద్దకు వచ్చుచున్నాడు. ఇది ప్రవచనం. అంటే పాత నిబంధనలు ప్రవక్తల ద్వారా పలికించిన మాట. ఇది నెరవేర్చాలి. అందుకు యేసుక్రీస్తు వారు గాడిద పిల్ల మీదకి ఎక్కడం జరిగిందండి. అర్థమైందండి? ఇది ప్రవచనం. అంటే జకరియా గారి ద్వారా ఈ ప్రవచనం నెరవేర్చాలంటే నీతిమంతుడు రావాలి భూమి మీదకి. ఈ యొక్క మాటకు అర్థం యేసుక్రీస్తు వారు భూమి మీదకి రావాలి. ఆయన వచ్చినాక ఆయన ఒక నీతిమంతుడు, యథార్థవంతుడు, న్యాయవంతుడు, పాపులలో చేరక ప్రత్యేకపడిన వాడు, రక్షకుడు యేసుక్రీస్తు వారు. ఆయన ఒక గాడిద పిల్ల మీదకి ఎక్కాలని జకరియా గారు ద్వారా పలికించిన మాట, యథార్థ మాట. ప్రియమైన దేవుని పిల్ల, జకరియా గారికిను మత్తయి గారి సువార్తకి కొన్ని వేల సంవత్సరాలండి క్రీస్తు పూర్వం పలికిన మాట ఇది జకరియా గారి ద్వారా. యేసుక్రీస్తు వారికి జకరియకి ఎన్ని వేల సంవత్సరాలు ఉందో తెలుసా ప్రియమైన దేవుని పిల్ల? చాలా సంవత్సరాల క్రిందట పాత నిబంధనలలో తండ్రి అయిన దేవుడు జకరియా గారి ద్వారా పలికించిన మాట. ఇది జరగాలి, ఇది నెరవేర్చాలంటే ఒక పరిశుద్ధుడు భూమి మీదకి రావాలి. ఆ పరిశుద్ధుడు సిలువుకి ఎక్కే ముందు కొన్ని దినములలో ఒక గాడిద పిల్లను ఎంచుకొని ఆ గాడిద పిల్ల మీద యెరూషలేముకి వెళ్ళాలి, గ్రామాలలో తిరగాలనే ఒక ప్రవచనం నెరవేర్పు కొరకు అలా జరిగింది యేసుక్రీస్తు వారికి. అలా యేసుక్రీస్తు వారి గాడిద మీదకి ఎక్కాడని మనం కూడా ఒక గాడిద పిల్లని చేసుకొని గాడిద మీదకి ఎక్కాలని కాదండి. అది ఒక యథార్థన సంఘటన. అంటే ప్రవచనం. అక్కడ ప్రవచనం జకరియా గారు చెప్పింది నెరవేరాలి. జకరియా గారు చెప్పింది అక్కడ అమలు చేయాలి యేసుక్రీస్తు వారు. జకరియా గారు చెప్పింది ఇక్కడ రాయించబడాలి. అందుకే దేవుడికి తండ్రి అయిన దేవుడును ఒక గొర్రె పిల్ల యేసుక్రీస్తు వారిని గాడిద మీదకి ఎక్కటం, ఆయన యెరూషలేం మీద గాడిద పిల్ల మీద తిరగటం, అది సాదృశ్యం ప్రియమైన. అంటే లేఖనాలు నెరవేర్చాలి కనుక ప్రియమైన దేవుని పిల్లరా, ఆలోచించండి. ఈ ప్రవచనం నెరవేరాలి కనుక రాజు వచ్చాడు. రాజు ఒక లోకరక్షకుడు భూమి మీద వస్తాడని జకరియా గారు చెప్పారు. నీ రాజు నీతిపరుడును, రక్షణ గలవారును, దీనుడనై గాడిద పిల్లను ఎక్కి నీ ఎద్దుకు వచ్చినాడు. రాజుగా వస్తాడని జకరియా గారి ద్వారా మనకి దేవుడు పలికించాడు. ఈరోజు చాలామంది క్రైస్తవులు ఏం చెప్తారండి? యేసు రాజుగా వచ్చుచున్నాడు, భూలోకమంతా తెలుసుకుంటాడు అని చాలామంది పాట పాడతారు. ఆల్రెడీ రాజు వచ్చాడన్న సంగతి జకరియా గారి ద్వారా నెరవేర్పు మత్తయి గారు రాసిన సువార్తలో యేసుక్రీస్తు వారు వచ్చాడు, ఆయన గాడిద పిల్ల మీదకి ఎక్కాడు, ఆ యొక్క కల్వరి కొండ మీదకి వెళ్ళాడు, అక్కడ సిలువ వేయబడ్డాడు, సిలువ వేసిన తర్వాత 3వ రోజున తిరిగి లేపబడ్డాడు. ఆల్రెడీ రాజు వచ్చాడు. ఆనాడు యూదులు కూడా యేసుక్రీస్తు వారిని రాజుగా ఎవరు ఒప్పుకోలేదండి. రాజుగా ఎవరు ఒప్పుకోలేదు కనుక ఆయన ఇంకా రాజుగా వస్తానే ఎదురు చూస్తున్నారు.
ఇప్పటికీ క్రైస్తవులు అండి, ఇప్పటికీ ఈ రోజుల్లో ఉన్న క్రైస్తవులు కూడా ఇంకా రాజుగా వస్తాడని ఎదురు చూస్తున్నారు తప్ప ఆల్రెడీ రాజుగా వచ్చాడు, భూలోకం అని తెలుసుకున్నాడు. ఏమండి, ఆయన సిలువ వేయబడ్డాడు, పరలోకానికి వెళ్ళిపోయాడు. ఈరోజు యేసుక్రీస్తు వారు శిక్షకుడుగా వస్తున్నాడండి. అంటే యేసు రాజుగా వచ్చేశాడు అని పాట పాడాలి. యేసు రాజుగా వచ్చుచున్నాడు, ఆల్రెడీ వచ్చాడు. ప్రియమైన దేవుని పిల్లారా, వచ్చేసాడని చాలా అర్థం ఉందండి. కనుక ఆ యొక్క జకరియా గ్రంథంలో ఉన్న మాటను ఏమండి అది నెరవేర్చాలి. అందుకే యేసుక్రీస్తు వారు గాడిద పిల్ల మీద ఎక్కటం మనకి తెలుసండి. ఈరోజు మరి యేసుక్రీస్తు వారు కూడా ఒక లోకరక్షకుడు పుడతాడని యెషయా గ్రంథంలో ఒక మాట ఉంటుందండి. లోకరక్షకుడు ప్రవచనం అంటే ప్రవచనాలు నీకు యెషయా గ్రంథం 9వ అధ్యాయం కనబడుతుందండి. ప్రవచనం యేసుక్రీస్తు వారి గురించి, ఇంకా పుట్టక ముందు యేసుక్రీస్తు వారి గురించి ఒక మాట యెషయా గారి ద్వారా కన్నతండ్రి అనే దేవుడు రాయిస్తాడండి. యెషయా గ్రంథం 9వ అధ్యాయం 6వ వచనం. ప్రియులారా, ఏలయనగా మనకు శిశువు పుట్టెను, మనకు కుమారుడు అనుగ్రహించబడెను, ఆయన భుజం మీద రాజ్యభారం ఉండెను. ఆశ్చర్యకరుడును, ఆలోచనకర్త, బలవంతుడనే దేవుడు, నిత్యుడుగు తండ్రి, సమాధానకర్తయుగు అధిపతి అని అతనికి పేరు పెట్టబడెను. ఇది యెషయా గారి ద్వారా పలికించిన ప్రవచనం. అంటే యేసుక్రీస్తు వారు భూమి మీదకి పుట్టక మునిపే యెషయా గారి ద్వారా మనకు ఒక శిశువు పుట్టెను అని చెప్తాడండి. ఆ శిశువు మీద రాజ్యభారం, మనకు కుమారుడు అనుగ్రహించబడెను, ఆయన భుజముల మీద రాజ్యభారం ఉండెను, ఆయన భుజముల మీద రాజ్యభారం ఉండెను. మనమందరం ఈరోజు క్రీస్తులోకి వచ్చాము. మనమంతా ఏ రాజ్యం అండి? క్రీస్తు రాజ్యంలోకి మనల్ని దేవుడు ఏర్పాటు చేసుకున్నాడు. అంటే మనం ఆయన రాజ్యంలో మనం ఉన్నాం, ఆయన రాజ్యంలో మనం ఉన్నాం. ఇది యెషయా గారి ద్వారా పలికించిన మాట. అంటే క్రీస్తు వచ్చాడు అంటే యేసుక్రీస్తు వారికిను యెషయా గారికి ఎన్ని సంవత్సరాలు? కొన్ని వేల సంవత్సరాలండి. అప్పటికే ప్రవచనం ఇది. యేసుక్రీస్తు వారు భూమి మీదకి పుడతాడు, లోకరక్షకుడు పుడతాడు, ఆయన భుజం మీద ఏముంటుందండి? రాజ్యభారం ఉంటుందని యెషయా గారి ద్వారా పలికించిన మాట. అంటే ప్రవచనం. అలాగే గాడిద పిల్లకి కూడా ప్రవచనం, గాడిద పిల్ల మీద వెళ్ళాలని ఒక ప్రవచనం. అందుకే యేసుక్రీస్తు వారు గాడిదని ఎంచుకున్నాడు. యేసుక్రీస్తు వారు గాడిదని ఎంచుకోలేదనుకోండి, జకరియా గారు చెప్పిన మాట తప్పైపోద్ది. అందుకే యేసుక్రీస్తు వారు గాడిద పిల్లని ఎంచుకోవడం జరిగింది. యేసుక్రీస్తు వారు లోకరక్షకుడు, ఆయన పుడతాడు, ఆయన భుజం మీద రాజ్యభారం ఉండేను అని ఎవరు చెప్పారండి? యెషయా గారు చెప్పారు. కొన్ని వేల సంవత్సరాల కిందట యెషయా గారు చెప్పిన మాట ఇది నెరవేర్చల కొరకు మత్తయి సువార్తలో యేసుక్రీస్తు వారు పుడతాం మనకు తెలుసు. ఆయన భుజం మీద ఏముందండి? రాజ్యభారం ఉండెను. మనం అందరం క్రీస్తు రాజ్యంలోకి వచ్చామండి. ఇంకా యేసుక్రీస్తు వారు రాజుగా వస్తున్నాడు. ఆల్రెడీ యేసుక్రీస్తు వారు రాజుగా పుట్టాడు, రాజుగా పెరిగాడు, రాజుగా పరలోకానికి వెళ్ళిపోయాడు. ప్రియమైన దేవుని పిల్లరా, యేసుక్రీస్తు వారు సిలువకి వెళ్ళే ముందు రోజు పిలాతు పిలుస్తాడండి. పిలాతు దగ్గర నిలబెడతారు. నువ్వు రాజువా అంటాడండి. అవును, నువ్వు అన్నట్టే నేను రాజునే అంటాడండి యేసుక్రీస్తు వారు. నువ్వు అన్నట్టే నేను రాజునే అంటాడండి. అంటే రాజు ఎలా ఉంటాడో తెలుసా? రాజులో ఎలాంటి పాపం ఉండదు, పాపం లేదు. ప్రియమైన దేవుని పిల్లరా, ఆయన భుజాల మీద రాజ్యభారం ఉండెను. మనలందరినీ క్రీస్తు రాజ్యం చేర్చాడండి. ఆనాడు యూదులే ఒప్పుకోలేదండి యేసుక్రీస్తు వారిని రాజునని. ఈరోజు క్రైస్తవులు కూడా యేసుక్రీస్తు వారిని ఇంకా రాజుగా వస్తున్నాడు అంటున్నారు. కానీ ఆయన వచ్చాడు, వెళ్ళిపోయాడు అన్న సంగతి ఎంతమందికి తెలిసిందండి? ఒకసారి ఆలోచించండి. మనం ఆల్రెడీ ఆయన రాజ్యంలో ఉన్నాము. కనుక ఆలోచించండి. మట్టలు పట్టుకునే బదులు ఒక ఆయుధం చేత పట్టుకొని వీధులంట తిరిగి సువార్త ప్రకటిస్తే ఎంత ఆనందం ఉంటుందో ఆలోచించండి. ప్రియమైన దేవుని పిల్లరా, నీ చేతిలో ఖడ్గం ఉన్నదన్నాడు. అది ఏ ఖడ్గము? 2 అంచెల వాక్యం ఒక ఖడ్గం చేతితో పట్టుకున్నాడు. మట్టలు పట్టుకోమన్నాడండి. మట్టలు పట్టుకోమన్నాడా? ఖడ్గాన్ని పట్టుకోమన్నాడా అండి? ఖడ్గం అంటే ఏంటండి? బైబిల్ అండి. ఈ 66 పుస్తకాలు మహాజ్ఞాన గ్రంథాన్ని పట్టుకొని అనేక ప్రాంతాలకు వెళ్ళి సువార్త ప్రకటించి కొంతమందికి వాక్యం చెప్పి దేవుని వైపు తిప్పేవారు నిజమైన క్రైస్తవులు. ప్రియమైన దేవుని పిల్లరా, నువ్వు ఇలా ఊరేగించటం వల్ల, మట్టలు పట్టుకుని ఊరేగించటం వల్ల మారు మనసు పొందుతారా?
66 పుస్తకాలు చేతితో పట్టుకొని, రెండంచెల గల ఖడ్గాన్ని చేతితో పట్టుకొని అనేక ప్రాంతాలకు వెళ్ళి వాక్యాన్ని విడిపించి దేవుని వైపు నడిపిస్తారా? ఒక్కసారి ఆలోచించండి. వినుట వలన విశ్వాసం కలుగును, వినుట క్రీస్తు మాట వల్ల కలుగునన్నాడు. ప్రియమైన దేవుని పిల్లరా, చివరిగా ఒక వచనం చూద్దామండి. కీర్తన గ్రంథం 149వ వచనం, 9వ వచనం అండి. కీర్తన గ్రంథం 149వ అధ్యాయం. విధింపబడిన తీర్పు వారి మీదను నడుపుటకును వారి చేతిలో రెండంచుల గల ఖడ్గమున్నది. ఆయన భక్తులకు అందరికీ ఘనత ఇదే. మన చేతుల్లో బైబిల్ అనేది ఆయుధాన్ని పట్టుకోవాలండి. ఈత మట్టలు పట్టుకోవటం వల్ల ఉపయోగం లేదండి. తాటి మట్టలు పట్టుకోవటం వల్ల ఉపయోగం లేదండి. కొబ్బరి మట్టలు పట్టుకోవటం వల్ల ఉపయోగం లేదండి. ఆ మట్టల మీద ఒక పువ్వులు పెట్టి నువ్వు వీధి తిరగటం వల్ల ఏం ఉపయోగం? ప్రియమైన దేవుని పిల్లరా, ఆలోచించండి. రెండంచెల కలిగిన ఒక ఖడ్గాన్ని పట్టుకో, చేత పట్టుకో, అనేక ప్రాంతాలకి వెళ్ళి దేవుని యొక్క వాక్యాన్ని చెప్పి అనేకులను దేవుని వైపు నడిపించు, అనేక క్రీస్తు మాటలు బోధించు, అనేకులకు బాప్టిజం ఇప్పించు, అనేక క్రీస్తు రాజ్యంలోకి వారసులుగా చెయ్యి. అది దేవుడు సంతోషపడతాడు. మట్టలాదివారం వచ్చిందని కొత్త బట్టలు కట్టుకొని మట్టలు పట్టుకొని రోడ్ల మీద తిరగటం వల్ల దేవుడిని మరలా నీవు ఏమేస్తున్నావు తెలుసా? సిలువ వేస్తున్నావు అన్న సంగతి దేవుడు కనతండ్రి అని దేవుడు చెప్తున్నాడు. చిన్న పిల్లల నుంచి పెద్దల వరకు నేర్చుకోవాల్సిన అమూల్యమైన పాఠం ప్రియమైన దేవుని పిల్లరా. నీ హృదయం ఏమో దూరంగా ఉన్నది. ఏమండి, వాక్యం దూరంగా పెట్టేశారండి. హృదయం ఖాళీగా ఉంది, వాక్యం దూరంగా ఉంది, ఆచారం అతికి దగ్గరగా ఉంది. కానీ ఆచారాలు మునిగిపోమాకండి, బోధకులను నమ్మమాకండి. అబద్ధ బోధకులు వస్తారని లేఖనాలు సెలవిస్తాయి, మోసపరుస్తారని లేఖనాలు సెలవిస్తున్నాయి, నిన్ను నరకాజ్ఞ తీసుకెళ్ళిపోతారని లేఖనాలు సెలవిస్తున్నాయి. ఏమండి, అబద్ధ బోధకులు, అబద్ధ ప్రవక్తలు, వేషధారులు వేసుకుని అనేక మంది మీ మధ్యకు వస్తారు. వారిని తోడేళ్ళు ప్రియమైన దేవుని పిల్లరా, ఆలోచించండి. ఎవరి మాటలు వినమాకండి, బైబిల్ చదవండి. మట్టలాదివారం మనం జరిగించుకోవచ్చా, జరిపించకూడదా? ఇది ఆచారమా, ఆజ్ఞ అనేది ఆలోచించుకోండి. మట్టలాదివారం ఆచారం తప్ప ఆజ్ఞ కాదు. యేసుక్రీస్తు వారు ఏమంటే జకరియా గారి ద్వారా మాట నెరవేర్చాలి కనుక యేసుక్రీస్తు వారు ఏమన్నా నెరవేర్చడం జరిగింది. యేసుక్రీస్తు వారు ఏమంటే బెత్లెహేంలో పుడతానని యెషయా గ్రంథంలోనే యెషయా ద్వారా దేవుడు చెప్పాడండి. నెరవేర్చాలి అంటే అక్కడ మాటలు ఇక్కడ నెరవేరాలి కనుక దేవుడు కనతండ్రిని దేవుడు మన కొరకు ఏమండి సిద్ధపాటు చేశారు. ప్రేమైన దేవుని పిల్లరా, మన చేతిలో ఒక ఖడ్గం ఉంది. ఆ ఖడ్గాన్ని తీసుకెళ్ళి అనేక ప్రాంతాలకు వెళ్ళండి, వాక్యాన్ని చెప్పండి, బోధించండి, అనేకులకి క్రీస్తు యొక్క త్యాగాన్ని వివరించండి, అనేకులకి క్రీస్తు యొక్క మనస్సు నాని ప్రేమను చాటి చెప్పండి. అప్పుడు నీ మాటలు వింటారు. కనుక ఆలోచించండి, మంచి నిర్ణయం చేసుకోండి. రెండంచెల గల ఖడ్గాన్ని చేత్త పట్టుకొని బయటికి వెళ్ళాలా తప్ప మట్టలు పట్టుకొని బయటికి వెళ్ళటం వల్ల నీకు ఎలాంటి ఉపయోగము లేదు. దానివల్ల కనతండ్రైన దేవుడు మరలా తన కుమారుడికి ఏం వేస్తున్నారండి? సిలువ వేస్తారన్న సంగతి ప్రతి ఒక్కరు నేర్చుకోండి. బైబిల్ చదవండి. ఇది ఒక ఆచారం తప్ప ఆజ్ఞ అయితే కాదు. ప్రార్థన చేసుకుందామండి.